హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరత్ చంద్ర బ్యాంకింగ్ అండ్ ఎస్ఎస్సి అకాడమీ. ఈరోజు క్లాస్లో లాస్ట్ ఇయర్ ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ఫజిల్స్ డిస్కషన్ చేయడం జరుగుతుంది. టోటలీ 4 ఫజిల్స్, 14th ఫజిల్, 15, 16 అండ్ 17th ఫజిల్ ఐబీపీఎస్ క్లర్క్ 2020 ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. సో అబ్జర్వ్ ది ఫస్ట్ ఫజిల్. So read the information given below carefully and answer the questions that follow. So total 8 persons ACG, IJKM and W are living in a 4-store building such as ground floor is numbered as 1, just above the floor is numbered as 2 and so on till the topmost floor is numbered as 4. So మనకి ఇక్కడ default గా మనకి ఫ్లోర్ కాన్సెప్ట్ లో గ్రౌండ్ ఫ్లోర్ ఈస్ కన్సిడర్డ్ as 1 and second floor, third floor, fourth floor, totally 4 floors. సో మనకి ఫ్లోర్ కాన్సెప్ట్ ఎప్పుడు కూడా మనం బాటమ్ నుంచి టాప్కి తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్. ఈచ్ ఆఫ్ ది ఫ్లోర్స్ హ్యాస్ 2 ఫ్లాట్స్ ఇన్ ఇట్, ఫ్లాట్ P అండ్ ఫ్లాట్ Q. సో ఫ్లాట్ P ఆఫ్ ది ఫ్లోర్ 2 ఈజ్ ఇమీడియట్లీ అబౌవ్ ది ఫ్లాట్ P ఆఫ్ ది ఫ్లోర్ 1 అండ్ ఇమీడియట్లీ బిలో ది flat of floor 3 and so on. This is the common sentences. So in every floor 2 flats are given. One is flat P, another one is flat Q. బట్ ఇక్కడ మనకి చాలా క్లారిటీగా మెన్షన్ చేయలేదు. సో ఫ్లాట్ P ఈజ్ వెస్ట్ ఆఫ్ ది ఫ్లాట్ Q ఆర్ ఫ్లాట్ Q ఈజ్ వెస్ట్ ఆఫ్ ది ఫ్లాట్ P అనే క్లారిటీ ఇవ్వలేదు. నేను డిఫాల్ట్గా ఫ్లాట్ P అండ్ ఫ్లాట్ Q తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఫ్లోర్స్ ఆల్వేస్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. ఓకే, కంటిన్యూషన్. సో ఫస్ట్ పారాగ్రాఫ్ నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి సార్ అంటే, టోటల్ 8 members ఆర్ లివింగ్ ఇన్ 4-store బిల్డింగ్. ఈచ్ ఫ్లోర్ హ్యాస్ 2 flats. వన్ ఈజ్ ఫ్లాట్ P, అనదర్ వన్ ఈజ్ ఫ్లాట్ Q. సో ఏ ఫ్లోర్లో ఏ ఫ్లాట్లో ఎవరున్నారు అని డిసైడ్ చేయడం మన వర్క్. అబ్జర్వ్ ది సెకండ్ పారాగ్రాఫ్ కేర్ఫుల్లీ. G lives on an even number floor just above M. So G lives on even number floor. So even number floor means either second floor or 4th floor. My assumption is second floor. సార్ సెకండ్ ఫ్లోర్ రాంగ్ వచ్చినట్లయితే ఏం చేయాలి? ఆటోమేటిక్గా 4th ఫ్లోర్ తీసుకుంటాం. సో బట్ G lives above the M. సో ఆటోమేటిక్గా M ఎక్కడ వస్తాడు? అప్పుడు నేను Gని కానీ సెకండ్ ఫ్లోర్లో కానీ తీసుకున్నట్లయితే M ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేస్తున్నాను. సో బోత్ ఈజ్ హ్యావింగ్ ది సేమ్ ఫ్లాట్ నేమ్. అంటే GM ఇద్దరు కూడా సేమ్ ఫ్లాట్లో ఉంటారని చెప్తున్నారు. అంటే ఇద్దరు ఉంటే Pలో కానీ లేకపోతే ఇద్దరు Q ఫ్లాట్లో కానీ ఉంటారు. నెక్స్ట్ కంటిన్యూషన్ చదవమ్మా. A lives on odd number floor and is to the west of the M's flat. M is living in flat Q. M is living in flat Q. So observe the first line and third line. One second. G lives on even number floor just above the M. In the same way, observe this one. M is living in flat Q. M is living in flat Q. So మనం ఫస్ట్ లైన్ థర్డ్ లైన్ కానీ అబ్జర్వ్ చేసినట్లయితే M నేను ఫస్ట్ ఫ్లాట్ Q ఫస్ట్ ఫ్లోర్లో తీసుకున్నాను. కంపల్సరీ వీళ్ళిద్దరు సేమ్ ఫ్లాట్ నేమ్ అని చెప్పడం జరిగింది. కాబట్టి G Q ఫ్లాట్లోనే సెకండ్ ఫ్లోర్లో తీసుకోవడం జరిగింది. ఒకవేళ ఇది కానీ రాంగ్ అయినట్లయితే నేను Gని 4th ఫ్లోర్లో తీసుకొని బాటంలో M తీసుకోవడం జరుగుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ అబ్జర్వ్ ది అబౌట్ A lives on odd number floor and is to the west of the M's flat in second line. So that means A west of the M. So M is in first floor. Automatically A also in first floor because west of the M. Next continuation, sir. There are 2 floors gap between M and K. There are 2 floors between M and K means M is in first floor. Then automatically K floor is 4th floor. K is not having the same flat name as M. That is super line. So that means K flat P లో ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ కంటిన్యూషన్. There is 1 floor gap between I and C. So there is 1 floor gap between I and C. So మనకున్న పాసిబిలిటీస్ ఏంటి ఇక్కడ? సో ఇన్ బిట్వీన్ I and C 1 floor means definitely second and 4th floors. Okay, wait. W lives immediately below the I. So W lives immediately below the I. In between I and C 1 floor gap. That means I is not yet second floor because మనం I కానీ సెకండ్ ఫ్లోర్లో కానీ తీసుకున్నట్లయితే ఐకి బిలోలో W తీసుకోవాల్సి వస్తుంది. బట్ Wకి ఛాన్స్ లేదు కదా, ఫస్ట్ ఫ్లోర్ ఖాళీ లేదు. కాబట్టి I definitely at 4th floor
ఛాన్స్ ఎక్కడ ఉంది, ఫ్లాట్ క్యూ. సో 2లో ఎవరు ఉంటారు సార్ అంటే సి. ఓకే, అబ్జర్వ్ ద లాస్ట్ లైన్. W lives immediately below the I and is having the same flat name as that of the I. Same flat name, that means W is also flat Q. Okay, almost all 7 members completed. Remaining member is A, C, G, I, J. So remaining member is J. ఓకే, సో చాలా క్లారిటీగా ఉంది ఫజిల్. ఒకవేళ మనం తీసుకున్న స్టార్టింగ్ అజంప్షన్ జీ సెకండ్ ఫ్లోర్ కానీ రాంగ్ వచ్చినట్లయితే మనం తీసుకోవాల్సిన అజంప్షన్ ఏంటి, ఫోర్త్ ఫ్లోర్. బట్ ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా రైట్ వచ్చింది కాబట్టి నో అబ్జర్వ్ ది క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్ దిస్ ఫజిల్. జే లివ్స్ ఆన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్లోర్. జే లివ్స్ ఆన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్లోర్. సో జే లివ్స్ ఆన్ థర్డ్ ఫ్లోర్. సో ఫ్లోర్ నెంబర్ 3 is the right answer. Next, who among the following lives immediately above the W? Immediately above the W. So above the W is one is K, another one is I. So but which one is given? I is given. Next one, which among the following combinations are true? So K flat Q is correct. First option checking. K flat Q, no. Second option, J floor 2 correct. J floor 2, no. J is in floor 3. Next, G flat P correct. G flat P, no. G is in flat Q. Next, I flat Q is correct. I flat Q, yes, correct. I is in flat Q. So finally, fourth option is the right answer. Now observe the fourth question. Who among the following lives flat Q of the third floor? Flat Q of the third floor. Flat Q of the third floor is which one? W is the right answer. W is the right answer. Option number 1 is the correct. Next one. Who among the following are having the same flat name as that of the C? Same flat name as that of the C. First of all, check the C flat type. C is in flat P. Automatically remaining members in flat P is AJK. మనకున్న AJKలో ఏ ఆప్షన్ ఇవ్వటం జరిగిందో అబ్జర్వ్ చేస్తాం. AJK. So J given and K also given. So finally our option is both J and K is the right answer. Okay, so first puzzle నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. అబ్జర్వ్ ది సెకండ్ puzzle. సో క్లర్క్ ఎగ్జామ్స్లో, IBPS ఆర్ SBI ఎగ్జామ్స్లో ఆర్ RRB క్లర్క్ ఎగ్జామ్స్లో ఈ లెవెల్ పజిల్స్ మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. కంపల్సరిగా ఇలాంటి మోడల్సే మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే సో ఎవ్రీ పజిల్ని అటెంప్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. Now observe the second one. Study the given information carefully and answer the questions followed by it. 7 persons A, B, C, D, F and G go on a vacation on different days of a week. So 7 members vacationకి వెళ్తున్నారు, బట్ ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క రోజు వెళ్తున్నారని చెప్తున్నాడు. సో మండే 1 పర్సన్, ట్యూస్డే సెకండ్ పర్సన్, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. నాట్ నెసెసరీ ఇన్ ది సేమ్ ఆర్డర్. ఓకే, నేను డిఫాల్ట్గా ఫస్ట్ డేస్ రాయటం జరుగుతుంది. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. మనకి మండే నుంచి స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి నేను కూడా మండేనే తీసుకున్నాను. సో కొన్ని ప్రాబ్లమ్స్లో సండే స్టార్ట్ చేస్తారు, మనం ఎలా స్టార్ట్ చేశారో అలాగే తీసుకోవాలి. ఓకే, రైట్. 1 person goes between G and C. In between G and C, how many persons? 1 person. ఓకే, రైట్. సో ఇలా క్లూ పాయింట్స్ కూడా ఫాస్ట్గా మీరు రఫ్ వర్క్లో ఉండాలి ఎగ్జామ్లో. A goes on one of the days before C. సో 1 of the days before C, A వస్తారని చెప్తున్నాడు. D goes on second day of the week. Second day of the week is Tuesday. D goes on D, not O. Okay, wait. Okay, D goes on second day of the week. Okay, next continuation, sir. 3 persons between D and F. So in between D and F, how many members? 3 persons. Okay, super. That means F is on Saturday. So in between D and F, 3 members. Next, B does not go on Monday or Thursday. So B does not go on Monday or Thursday. So Monday not possible. Thursday also not possible. B
బి. ఓకే, మనం ఇక్కడ ఒక పాయింట్ మిస్ చేయడం జరిగింది. అబ్జర్వ్ ది సెకండ్ లైన్, జీ గోస్ ఆన్ ఫ్రైడే. జీ గోస్ ఆన్ ఫ్రైడే. బట్ ఇన్ ఫస్ట్ క్లూ పాయింట్ one person goes between G and C. In between G and C, how many members? One person. My assumption is top side. ఈ టాప్ సైడ్ తీసుకున్నది కానీ రాంగ్ అయినట్లయితే మనం బాటమ్ సైడ్ తీసుకోవచ్చు. ఓకే, రైట్. అబ్జర్వ్ ది ఫస్ట్ లైన్ once again in second paragraph. A goes on one of the days before C. Before C, you have only one possibility. That possibility is Monday. Now concentration on B. B, Monday not possible, Thursday also not possible. So remaining possibility is on Sunday. Remaining member A, B, C, D and E. Okay, now observe the last line. Last line, satisfies or not satisfies? The number of persons goes after C is equal to the number of persons go before G. After C, how many members? 4 members. Before G also 4 members. So satisfies or not satisfies? Satisfies. సో మనకి ఫజిల్ కరెక్ట్ అని ఎప్పుడు చెప్తాం సార్ అంటే, మనకి ఇచ్చిన ప్రతి క్లూ పాయింట్ కూడా సాటిస్ఫై చేయాలి. ఏ ఒక్క క్లూ పాయింట్ కూడా, ఏ సింగిల్ క్లూ పాయింట్ కూడా ఫెయిల్ అయినా సరే మన ఫజిల్ రాంగ్ అని చెప్పొచ్చు డైరెక్ట్గా. ఓకే, రైట్. సో ఈ ఫజిల్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఉన్నాయి, చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఆల్ ది పర్సన్స్ గో టు వెకేషన్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ స్టార్టింగ్ ఫ్రమ్ మండే, పొజిషన్ ఆఫ్ హౌ మెనీ పర్సన్స్ వుడ్ నాట్ చేంజ్ ఆర్ చేంజ్? వుడ్ నాట్ చేంజ్. సో ఎన్ని ప్లేసెస్ చేంజ్ అవ్వలేదని అడుగుతున్నాడు. సో మనకి స్టార్టింగ్ డే నుంచి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో తీసుకోమని చెప్తున్నారు క్వశ్చన్లో. నేను ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో తీసుకుంటున్నట్లయితే ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ అండ్ జి. మనకి ఎన్ని ప్లేసెస్ చేంజ్ అవ్వలేదు? ఫస్ట్ ప్లేస్ ఏ చేంజ్ అవ్వలేదు, సెకండ్ ప్లేస్ చేంజ్ అయింది, థర్డ్ ప్లేస్ చేంజ్ అవ్వలేదు, ఫోర్త్ ప్లేస్ చేంజ్ అవ్వడం జరిగింది, ఫిఫ్త్ ప్లేస్ చేంజ్ అవ్వటం జరిగింది, సిక్స్త్ ప్లేస్ చేంజ్ అవ్వలేదు, సో సెవెంత్ ప్లేస్ చేంజ్ అవ్వటం జరిగింది. సో టోటల్గా ఎన్ని ప్లేసెస్ చేంజ్ అవ్వలేదు సార్ అంటే 3 ప్లేసెస్ వుడ్ నాట్ చేంజ్. నెక్స్ట్, హూ గోస్ టు ది వెకేషన్ జస్ట్ ఆఫ్టర్ జీ? జస్ట్ ఆఫ్టర్ జీ, అబ్జర్వ్ ది ఫస్ట్ కాలం, నాట్ సెకండ్ కాలం. ఆఫ్టర్ జీ ఎవరున్నారు సార్ అంటే ఎఫ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి మీన్స్ ఆప్షన్ థర్డ్, F is correct answer. Now observe the next question. How many persons go on vacation between E and B? In between E and B, how many members? మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి, ఈ ఈజ్ ఆన్ థర్స్డే, బి ఆన్ సండే. ఇన్ బిట్వీన్ ఈ అండ్ బి 2 members. Those are G and F. So 2 members is the right answer. Next one. The number of persons go on vacation before F is equal to the number of persons go after. ఇక్కడ సెంటెన్స్ మీనింగ్ ఏంటి సార్ అంటే, బిఫోర్ ఎఫ్ ఎంతమంది ఉన్నారు, అలాగే ఆఫ్టర్ ఏ పర్సన్ తర్వాత సేమ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారని అడిగాడు. ఫస్ట్ మనం బిఫోర్ ఎఫ్ ఎంతమంది ఉన్నారో చెక్ చేద్దాం. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎఫ్ ఈజ్ ఆన్ సాటర్డే, సో బిఫోర్ ఎఫ్ 5 members ఉన్నారు. అంటే ఏ పర్సన్ తర్వాత 5 members వస్తున్నారు అనేది మనం ఇప్పుడు చెక్ చేయాలి. మీరు అబ్జర్వ్ చేస్తే డి, సో డి తర్వాత 5 members ఉన్నారు. So D is the right answer. So option 4 is the correct one. Okay, last question on this puzzle. A goes on vacation on which of the following days? ఏ రోజు వెకేషన్కి వెళ్ళటం జరిగిందని అడిగాడు. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏ మండే వెళ్ళటం జరిగింది. సో మండే is the right answer. That is the third option. Okay, second puzzle also completed. Now observe the third puzzle. Read the following information carefully and answer the questions that follow. So total how many persons are given? 8 members. A, B, C, D, F, G and H were born in different years. So 1963 one person, 1967, 1973, 1979, 1984, 1989, 1992 and 1999. But not necessarily in the same order. It is assumed that all of them were born on the same date of the different years. All the age calculations are done taking the base year as 2020. That is the important line in the first paragraph. So మనం ఇక్కడ బేస్ ఇయర్ని బేస్ చేసుకొని ఏజ్ క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో 1963 1 member, 1967 second member, next 1973, 1979, 1984,
1989, 1992 అండ్ 1999. ఇలా 8 మెంబర్స్ వాళ్ళ యొక్క బోర్న్ డేట్స్ ఇవ్వడం జరిగింది, బోర్న్ ఇయర్స్. బేస్ ఇయర్ మనకి ఇక్కడ ఏంటి 2020ని బేస్ చేసుకుని ఏజ్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. 1963లో బోర్న్ అయిన పర్సన్ యొక్క ఏజ్ ఎంత? సో 1963 to 2000 37 ఇయర్స్, 37 అండ్ 2020 అంటే 20 ఇయర్స్, సో 57 ఇయర్స్ ఏజ్. ఇప్పుడు 1963 దగ్గర నుంచి 1967కు 4 ఇయర్స్ గ్యాప్ ఉంది కాబట్టి ఇక్కడ 4 ఇయర్స్ లెస్ అవుతుంది అంటే 53. నెక్స్ట్ 1967 దగ్గర నుంచి 1973కి 6 ఇయర్స్ గ్యాప్ ఉంది కాబట్టి ఇక్కడ 6 ఇయర్స్ లెస్ అవటం జరుగుతుంది అంటే 47. నెక్స్ట్ ఆల్సో 6 ఇయర్స్ లెస్ 41. నెక్స్ట్ 5 ఇయర్స్ 36. నెక్స్ట్ ఆల్సో 5 ఇయర్స్ లెస్ 31. నెక్స్ట్ 3 ఇయర్స్ గ్యాప్ ఓన్లీ 28. నెక్స్ట్ 7 ఇయర్స్ గ్యాప్, సో 7 ఇయర్స్ గ్యాప్ మీన్స్ 21 ఇయర్స్. అంటే పర్సన్స్ యొక్క ఏజెస్ మన దగ్గర ఉన్నాయి, బట్ ఎవరు ఏజ్ ఎంత క్యాలిక్యులేషన్ చేయటం సెకండ్ పారాగ్రాఫ్లో మనం ఐడెంటిఫై చేయగలగాలి. నౌ అబ్జర్వ్ ది 1 by 1 క్లూ పాయింట్స్. H was born immediately before G. H was born immediately before G అంటే వీళ్ళిద్దరు కూడా మన అరేంజ్మెంట్లో పక్క పక్కన వస్తారని మీన్. బట్ H before G, that is important one. There is a gap of 6 years between the years in which C and D were born. So second clue point is 6 years gap between C and D. ఇక్కడ మనకి 6 years గ్యాప్ ఎక్కడెక్కడ ఉంది సార్ అంటే 57-53 మధ్య 4 years, 53-47 6 years is the one possibility, 6 years gap for C and D. And next possibility is 47-41 also 6 years gap. This is the second possibility for C and D. 41-36 just 5 years gap, 36-31 5 years gap, 31-28 3 years gap, next 28-21 7 years gap. సో ఫైనల్లీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సికి డికి మధ్యలో 6 years గ్యాప్ ఉంది. ఉన్న పాసిబిలిటీ ఏంటి సార్ అంటే 67-73 years or 73-79 years. These two possibilities for C and D. Okay, please remember this point. Next one, D is younger than C. D is younger than C అంటే మనకి టాప్ సైడ్ C రావడం జరుగుతుంది, బాటమ్ సైడ్ D రావడం జరుగుతుంది. ఓకే, సో D younger than C means C is older than D. Next point, sir. The sum of the ages of the E and F is equal to 57. సో E plus F is equal to 57. ఇప్పుడు కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సమ్ ఆఫ్ 2 numbers is equal to the 57. ఏం పాసిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ? ద ఓన్లీ పాసిబిలిటీ, దట్ పాసిబిలిటీ ఈస్ 36 and 21. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జస్ట్ 8 numbers ఉన్నాయి, జస్ట్ అబ్జర్వేషన్ తెలిసిపోతాయి. సో 36 and 21 the possibility for E and F. If suppose E is there, this place belongs to the F. If suppose E is there, that place belongs to the F. Next continuation. బట్ మనకి తెలియదు కదా ఈ ఎక్కడ తీసుకోవాలి, ఎఫ్ ఎక్కడ తీసుకోవాలి తెలియదు కాబట్టి ఈఆర్ఎఫ్గా తీసుకున్నాను. నెక్స్ట్ ద ఏజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ 4 years. ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి 4 years. మరలా మనం ఇందాక సి అండ్ డికి ఎలా అయితే చెక్ చేయడం జరిగిందో ఇప్పుడు కూడా ఏ అండ్ బికి మధ్య 4 years గ్యాప్ ఒకసారి చెక్ చేద్దాం. 57-53 4 years గ్యాప్, 53-57 నో, 47-41 నో, 41-36 also no, 36-31 no, 31-28 no, 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 no. So 4 years gap, the possibility is only between 57 and 53. So finally these two possibilities for A and B. ఇప్పుడు మనకి చాలా నీట్గా లెఫ్ట్ సైడ్ గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సి అండ్ డి పాసిబిలిటీ ఏముంది? 1967 ఛాన్స్ లేదు, ఆటోమేటిక్గా 1973 and 1979. మనకి చాలా క్లారిటీగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బాటమ్ రైట్లో సిడి, సి ఈజ్ ఓల్డర్ దాన్ డి. సో పాసిబిలిటీ ఈజ్ 47 years సి, 41 years డి. ఓకే, అబ్జర్వ్ ద లాస్ట్ లైన్. ఈ ఈజ్ యంగర్ దాన్ హెచ్. సో డెఫినెట్లీ హెచ్ అండ్ జి ఆర్ అడ్జసెంట్. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ క్లూ పాయింట్, ఇస్ ద ఫస్ట్ లైన్. H and G possibilities, only possibilities this one. Now in last line, E is younger than H means, E is younger than H means this place belongs to the E, this place belongs to the F. Now the last line is A is older than B. So A is older than B means this place belongs to the A, this place belongs to the B. This is the exact puzzle. Now observe the questions on this puzzle. Who among the following was born in 1989? 1989. So 1989, the person is H. The person is H is the correct answer. Wait. So option 4 is correct.
Next, how many persons were born between C and G? In between C and G, how many persons? C place is 1973. C place is 1973. This person. G place is 1992. So in between C and G, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే D, E and H ఉన్నారు. 3 members is the right answer. Next question. If there is an age gap of 26 years between B and J. సో మనకి ఇక్కడ చాలా క్లారిటీగా బికి జేకి మధ్యలో 26 years గ్యాప్ ఉందని చెప్తున్నాడు. Where J is younger than B. J is younger than B. Then which of the following year J was born? అయినా సరే J ఎప్పుడు బోర్న్ అయ్యారని అడుగుతున్నాడు. ఫస్ట్ మనం B ఏజ్ చెక్ చేద్దాం. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ B ఏజ్ 53 ఉందన్న. సో B ఏజ్ 53 సార్. Now J ఏజ్ is 26 years gap అంటే -26. Automatically J is 27. 53 minus 26 is equal to 27. 27 years ఏజ్ పర్సన్ ఎప్పుడు బోర్న్ అయి ఉంటాడు సార్ అంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే G ఏజ్ ఈజ్ 28 అంటే 1992లో బోర్న్ అయ్యాడు. అంటే ఇప్పుడు J 27 కాబట్టి 1993లో బోర్న్ అవుతారు. 1993 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఇయర్ వాజ్ F was born? F was born in which year? So F in which year? Observe the 1984. So 1984 is the correct answer. This year. So 1984 is the correct answer. Okay, last question on this puzzle. Who among the following is the youngest person? Youngest person means last person from bottom. E. E is the right answer. Option number 2. Okay, totally 3 puzzles completed. 3 are 3 different models. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఎలాంటి మోడల్స్ లాస్ట్ ఇయర్ ఇవ్వటం జరిగింది, లాస్ట్ 3-4 years నుంచి అబ్జర్వ్ చేసుకున్నట్టు మన నెక్స్ట్ ఇయర్కి ప్రిపరేషన్ జరుగుతూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ పజిల్. సో లాస్ట్ పజిల్ టోటల్ 4 puzzles ఇవ్వటం జరిగింది. సో లాస్ట్ పజిల్. దిస్ ఇస్ అ లీనియర్ అరేంజ్మెంట్ కాన్సెప్ట్. రీడ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్ దట్ ఫాలో. 10 people are sitting in 2 parallel rows. 10 people are sitting between 2 parallel rows. Okay. 5 persons A, B, C, D, E are sitting in row 1 facing towards the south direction. Okay. So 5 members. 1, 2, 3, 4, 5 members. These are in south direction. South direction means right to left. Directions important, sir. So first row belongs to the ABCD. This row belongs to the ABCD. And next row for PQRST and are in north direction. North direction means left to right. So bottom row belongs to the PQRST. So please remember. Okay, first paragraph completed. Now observe the second paragraph carefully within 2 minutes. Q is thought to the right of P. Q is thought to the right of P. And either of them sits at one end of the row. So in between Q and P, one person sits either of them. ఎవరో ఒకరు ఒక ఎండ్ లో కూర్చోవాలని చెప్తున్నాడు. నెక్స్ట్ కంటిన్యూషన్. ప్లీజ్ రీడ్ ఎంటైర్ పారాగ్రాఫ్ విత్ ఇన్ 10 seconds. A sits immediate left of the person who is facing P. సో A sits, A కూర్చున్నారు ఎక్కడ సార్ అంటే ఇమ్మీడియట్ లెఫ్ట్ లో. ఎవరికి సార్ అంటే ఫేసింగ్ P. P ఎదురుగా ఉన్న పర్సన్ కి ఇమ్మీడియట్ లెఫ్ట్ లో A రావటం జరుగుతుంది. నెక్స్ట్ కంటిన్యూషన్. C is third to the right of B. C is third to the right of B, who is sitting at one end of the row. This is the excellent line in the given question. Who is sitting? Who refers B? So B is sitting at one end of the row and C sits third right of the B. So CB గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఫస్ట్ రో అంటే టాప్ రో. సో B కంపల్సరీగా ఎండింగ్ లో రావాలి, B కి థర్డ్ రైట్ లో C రావాలి. కాబట్టి B లెఫ్ట్ ఎండ్ లో కూర్చుంటారనే పాయింట్ అర్థం కావాలి. రైట్ ఎండ్ లో రావడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే B కి థర్డ్ రైట్ ఉండాలి. Okay, C sits third right of the B. This is the first right, second right, third right. C places this one. Okay, continuation. R is immediate left of the S. Neither A nor B is the neighbor of the E. Okay, once again from starting onwards.
Q is third right of the P. Either of them sits at one end of the row. సో థర్డ్ రైట్ ఆఫ్ ది P. సపోజ్ నేను ఇక్కడ పాయింట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఒకవేళ ఇది రాంగ్ వచ్చినట్లయితే Pని నేను ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో Q sits third right of the P. But in continuation, in second line, A sits immediate left of the person who is facing P. So facing P, ఈ పర్సన్కి ఇమీడియట్ లెఫ్ట్లో ఏ రావాలని చెప్తున్నాడు. బట్ అక్కడ సి ఆల్రెడీ ఉంది. ఆ సిబి అనే పాయింట్ కంపల్సరీ కాన్స్టెంట్ పాయింట్స్, అవి స్టాండర్డ్స్, అవి అక్కడే వస్తాయి. ఎందుకంటే మనకి క్లూ పాయింట్ అలా ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం పీక్యూ అజంప్షన్ అనేటువంటిది రాంగ్ అనేది అర్థం చేసుకోవాలి. ఓకే, అంటే పి ఇక్కడ రాదు అనే పాయింట్ క్లారిటీ వస్తే చాలు. నౌ ఆటోమేటికలీ సో పి ప్లేస్ ఎక్కడ వస్తుంది సార్ అంటే, పి ప్లేస్ ఎక్కడ వస్తుంది సార్ అంటే ఇక్కడ కన్ఫర్మ్. ఇక్కడ కానీ మనం పి కానీ తీసుకున్నట్లయితే క్యూ ఈజ్ థర్డ్ రైట్ ఆఫ్ ది పి, థర్డ్ రైట్ ఆఫ్ ది పి. నౌ ఏ ప్లేస్ ఈజ్ ఆపోజిట్ పి, ఇమీడియట్ లెఫ్ట్ ప్లేస్ బిలాంగ్స్ టు ది ఏ. ఓకే రైట్. ఇప్పుడు మనం లాస్ట్లో ఉన్న టూ లైన్స్ని అబ్జర్వ్ చేద్దాం. R is immediate left of the S. R is immediate left of the S. That means both are together. So R is immediate left of the S means if suppose S is there, S immediate left place belongs to the R. Now the remaining place in second row is equal to the T. Last line మనకి ఏమి ఇవ్వటం జరిగింది? Neither A nor B is the neighbor of E. So that means A and B are not the neighbor of E. అంటే ఏబి పక్కన ఈ రావడానికి ఛాన్స్ లేదు. అంటే ఏబికి మిడిల్లో మనకి ప్లేస్ ఖాళీ ఉంది, అక్కడ ఈ రాదు అని చెప్తున్నాడు. ఆటోమేటిక్గా ఈ ప్లేస్ ఈస్ దిస్ వన్ సార్, దిస్ ప్లేస్ బిలాంగ్స్ టు ది డి. సో ఫజిల్ చాలా ఈజీగా ఉంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనం ఈ ఫజిల్ని 2 minutesలో కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుంది. నౌ అబ్జర్వ్ ది 1 by 1 క్వశ్చన్స్ ఆన్ దిస్ ఫజిల్. హూ ఈజ్ సిట్టింగ్ ఆపోజిట్ టీ? Opposite T, the person is E. So E is the right answer. Option number 4. Next, 4 of the following 5 belongs to a group. Find the one does not belong to that group. Observe the letters B, S, T, E, Q. B, S, T, E, Q. So B ending places, S not at end, T ending places, Q ending place, E ending place. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఎస్ కాకుండా రిమైనింగ్ అందరూ కూడా ఎండింగ్ ప్లేసెస్లో ఉండటం జరుగుతుంది. సో ఆటోమేటిక్గా ఆడ్ మెన్ అవుట్ మీన్స్ డిఫరెంట్ వన్ అవుట్ ఆఫ్ ది గివెన్ ఆప్షన్స్. ఎస్ ఇస్ ద డిఫరెంట్. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ క్యూ? ఇమీడియట్ రైట్ ఆఫ్ క్యూ, immediate right of Q. So Q right, already Q is sitting at right end. So now immediate right of Q is no one. So none is the right answer. So option 3. Next, which of the following statement is not true regarding R? Not true or true? Not true. That is important line. So exam lo chala clarity ga chustu undali. So A is facing R. First option, A is facing R. Yes, correct. In middle places A is facing R. Second option, immediate right of the P. Immediate right of the P. So observe the second row, immediate right of the P place belongs to the R. Yes, correct. So second option also correct, but question is not true. Third option, second to the right of T. Third option is second to the right of T. So T second right place belongs to the R. That option also correct. Next, fourth option, immediate left of the S. So R is immediate left of the S. R is immediate left of the S. Oh, super, correct. So finally, next one, immediate left of the Q. So R is immediate left of the Q. No, both are not together. Immediate left means both are together. So simply last option is the not true statement. Remaining all are correct statements. Okay, last question. Which of the following pair facing each other? So one by one option verification. A's are facing each other. A's, no, A's are not facing each other. Second option, B are facing each other. B are also no, not facing each other. Next, TD are facing each other. Third option, no, TD also not facing each other. Next option, PC are facing each other. Yes, correct. So PC are facing each other. So finally, PC is the correct option. So option 4. Okay. So E 4 puzzles once again repeat చేస్తున్నాను. So last year IBPS clerk 2020 పేపర్లో ఈ 4 మోడల్స్ ఇవ్వడం జరిగింది. సో మన క్లర్క్ ఎగ్జామ్లో మినిమం 20 క్వశ్చన్స్, మ్యాక్సిమం 25 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది.
సో ఫజిల్స్కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది, సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ ఫజిల్స్కి. సో ప్రతి ఒక్కరు కూడా ఫజిల్స్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే, ఎస్పెషల్లీ ఇప్పుడు నేను డిస్కషన్ చేసిన 4 ఫజిల్స్ లాంటి ఫజిల్స్ కానీ నెంబర్ ఆఫ్ మోడల్స్, నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేసినట్లయితే నో డౌట్ ఎట్ ఆల్ ప్రతి ఒక్కరికి కూడా రీజనింగ్ సెక్షన్లో 35 out of 35 రీచ్ అవ్వడానికి మ్యాక్సిమం పాసిబిలిటీ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.